అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్యశ్రీని వ్లాగ్స్. ఈరోజు పాపకైతే ఒక డ్రెస్ కుట్టిద్దామని మమ్మీతో కుట్టిస్తున్నాను. అండ్ పాపతో గడిపిన కొన్ని క్యూట్ మూమెంట్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు అయితే స్పెషల్ లంచ్ చేసింది మమ్మీ, కానీ దానికి పేరేంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. చిన్నపిల్లలు భలే క్యాచ్ చేస్తారు కదా మన వర్డ్స్ని. అలాగే అనమాట మా పండు కూడా చేశాడు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే చెల్లి పడుకున్న బెడ్షీట్ మీద అయితే అడుగు వేయకూడదు, మట్టకూడదు, ఎందుకంటే పిల్లలు చిరాకు చేస్తారు నాన్న, ఒళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి ఒక్కసారి చెప్పానేమో. ఇప్పటికి కూడా బాగా ఫాలో అవుతున్నాడు అనమాట. పాప కోసం అయితే ఒక ఫ్రాక్ కుట్టిద్దామని చెప్పి డాడీకి పంచ్ తీసుకున్నాను. ఇది వాడే పంచ్ కాదండి, కట్టుకునేది కాదు. చాలా చిన్నగా ఉందని మా డాడీ కట్టుకోవట్లేదు అనమాట. ఇంకా దాంతోనైతే పాపకి ఆ డ్రెస్ కుట్టిద్దామని చెప్పి కుట్టిస్తున్నాను. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి, ఒక స్పెషల్ లంచ్ అయితే మమ్మీ ప్రిపేర్ చేసిందని. ఇవి ఏం చేపలు అంటారో నాకైతే తెలియదు, మా మమ్మీకే తెలియదంట. ఏంటంటే ఇంతవరకు నేను డెలివరీ అయ్యాక ఇంతవరకు చేపలు అనేది తినలేదు. అందుకని చెప్పి ఇలా పాలిస్తుంది అని చెప్పి చేపలు అడిగి తీసుకొచ్చింది మమ్మీ. వాళ్ళేమో ఇవి ఇచ్చారండి. కానీ తెలుసా ఏం చేపలు అంటారో? తెలిస్తే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. నాలా ఇంకెంతమందికి తెలియకుండా ఉన్నారు. అన్నకి చెల్లెలకి ఎప్పుడు చూసినా అమ్మమ్మ మీదనే కళ్ళు ఉంటాయి. ఇంక ఇప్పుడేమో పండుగాడు ఏదో సీక్రెట్ పని చేస్తున్నాడు. ఏంటా అని అనుకుంటే ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి ప్లేట్ పెట్టాడనమాట. అది నేను కనిపెట్టేసాను. ప్లేట్ అని అనుకుంటే మ్యాంగోస్ తిన్నాడనమాట. ఆ మామిడి పండు తినేదే కాకుండా తీసుకెళ్ళి ప్లేట్ సింక్లో వేయకుండా ఫ్రిడ్జ్లో దాచి పెడుతున్నాడు. చూడండి చెయ్యి, ఆ మొహం అంతా ఎలా అయిందో. నేను వీడియో తీసినానని ఇంకా మొహం దాచుకుంటున్నాను. ఇలా ఫోన్తో అయితే వీడియో తీస్తుంటా అనమాట పాపకి. నన్ను చూసి వాడేమో వాడి ఫోన్తో ట్రై చేస్తున్నాడు ఇలా ఫోటోలు తీయడానికి. అన్నం తినగానే పిల్లలకి పాలు అనేది ఇవ్వాలంటండి. అన్నం తిన్న వెంటనే ఇస్తారంట. అన్నమే కాదు, మనం ఏం తిన్నా సరే వెంటనే పాలు ఇవ్వాలని చెప్పి మా అమ్మమ్మ అంటూ. పాలు తాగేసి పాప పడుకుంది, కానీ సరిగ్గా పాలు తాగలేదని అనిపించింది. సో నేను మాన్యువల్ బ్రెస్ట్ పంప్తో అయితే మిగతా పాలన్నీ కూడా ఇలా తీసేస్తాను. పిల్లలు ఎదుగుతుంటే ఎదుగుదల పెరుగుతుంది, ఎదుగుదల వస్తుంది, వాళ్ళు చాలా నేర్చుకుంటారని అంటారు కదా. మెయిన్ ఏది నేర్చుకుంటారో లేదో కానీ అండి, మొత్తానికి అయితే అల్లరి చేయడం బాగా నేర్చుకుంటున్నాడు వీడైతే. ఎంతో ట్రై చేస్తున్నాం వాడి చేతికి ఏది అందకుండా ఉండాలని చెప్పి. ఎందుకంటే పాప చిన్నగా ఉంది కదా, తెలియకుండా వాడు ఏమైనా చేస్తాడేమో అని ఎంతో ట్రై చేసినా సరే ఏదో ఒకటి తీసి పని పెడతాడు మాకు. ఇంకా మధ్యాహ్నం కరెక్ట్గా టైంకి కరెంట్ తీశాడు. పాప అప్పుడే పడుకుంది, కాసేపు అయింది అని అనుకుంటే కరెంట్ పోయిందనమాట. ఏదో ఈ ఫ్యాన్ ఉండడం కొంచెం ఓకే అనిపించింది, లేకపోతే చాలా కష్టమైపోయేది. ఈ ఫ్యాన్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా హెల్ప్ అయిందండి. నేను అందుకే పాప చిరాకు చేయకుండా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి వర్షం అప్పుడే స్టార్ట్ అయింది. హ్యాపీగానే ఉంది. ఎందుకనంటే ఇక్కడ చెన్నైలో అయితే వర్షాలు పడట్లేదు, చాలా ఎండలు కాస్తున్నాయి. కానీ ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ అయితే బాగా పడుతున్నాయి. పాపకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువేలేండి. ఎక్కువ వీడియో కాల్లోని చూసి మాట్లాడుతుంటారు. ఎవరు వీడియో కాల్ చేసినా సరే వెంటనే ఇలా బైక్ లేస్తుంది ఎత్తుకోమని చెప్పి. ఇప్పుడే ఇంత లేదు కానీ ఎత్తుకోమని బాగా చేస్తుంది పాప. ఇలా చేస్తుంటే మా చిట్టి తల్లికి ఎంతో ఆకలేస్తుందేమో అని అనుకునేదాన్ని. అంటే ఇలా చేతులు చీకడం, నోట్లో పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటే. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ చూశాను. ఇది ఒక చిన్న మైల్ స్టోన్ అంట. మంత్లో అయితే నోట్లోని వేళ్ళు పెట్టుకోవడం లేదా చప్పరించడం అలాంటివి చేస్తుంటారంట. నాకు అది అర్థం కాక పాలు సరిపోక అలా చేస్తుందేమో అని అనుకున్నాను. అంతే డౌట్ పడి మన మైండ్లో ఏమైనా డౌట్ వచ్చిందంటే ఇంకా వీడియోస్ చూడకుండా ఉంటాం. పాప కోసం అని ఒక టాయ్ కూడా ఇంకా కొనలేదు. అంటే ఈ మధ్య సాఫ్ట్ టాయ్స్ అయితే ఈ మంత్స్కి బాగుంటుంది కదా, నోట్లో పెట్టుకుంటుంది. అలాంటి హార్డ్ టాయ్స్ అయితే ఎక్కడ కొట్టుకుంటుందా అని భయం వేస్తుంది. ఆరినా ఆరకపోయినా సరే చిన్నపిల్లల బట్టలు అయితే బయట ఉండొద్దంట. అంటే ఈవినింగ్ అవుతుంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే పక్షులు అవన్నీ వాటి గూటికి వాటి చేరుకుంటాయంట. ఆ టైంలో అయితే పిల్లల బట్టలు బయట ఉంటే కొంచెం అవన్నీ క్రాస్ అయ్యే టైంకి చిరాకు చేస్తారని చెప్పి మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే మేడపైకి అయితే వెళ్తూ ఉంటాను, ఇలాగా చల్లగా ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో అని చెప్పి. అయినా సరే పాప 6 లోపలికి తెచ్చేయాలి అని అంటుంది అనమాట అమ్మమ్మ. ఇలాగ పక్షులన్నీ ఎగురుతాయి కదా, మంచిది కాదు అని చెప్పేసి అంటుంటుంది. నా వీడియోలు చూసే వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది, ఈవినింగ్ కంపల్సరీ నేను పాపకి వేడి నీటితో అయితే ఒళ్ళంతా తుడుస్తాను కదా. మెయిన్గా అయితే ఫస్ట్ ఇలా చేతులు అన్నీ కడిగేస్తానండి. చేతులు 2 కూడా బాగా నోట్లో పెట్టుకుంటుంది ఈ మధ్య అయితే. ఇంకా ఎంత డస్ట్ ఉంటుందో ఏమో తెలియదు కదా, మనం తుడిచే లోపల అయితే అయిపోవు. అందుకని చెప్పి వాటర్ వేసి ఫస్ట్ బాగా కడిగేస్తాను చేతులు.
తర్వాత ఇంకా ఒళ్ళంతా కూడా తుడుస్తానమాట. చిట్టి తల్లికి బోర్లో వేస్తే అస్సలు నచ్చదండి. ఇప్పుడే కాదు, మా అమ్మమ్మ ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు కూడా కష్టపడుతుంది. అండ్ తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా అస్సలు ఉండదు. మీలో ఎవరైనా నా వీడియోస్ చూడలేదా అంటే పాపకి మసాజ్ చేయించడం కానీ లేదా నలుగు పెట్టడం ఎలా, స్నానం చేయించడం ఎలా అనేది నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చిట్టి తల్లికి ఇలాంటి డ్రెస్సులు వేసేటప్పుడు అయితే నాకు మైండే పని చేయదు. ఎందుకో ఏమో నాకే అర్థం కాదు. చెయ్యకేయాల్సిందేమో మెడకేస్తాను, మెడకేయాల్సిందేమో చెయ్యకేస్తా. అసలు ఎటు తిప్పినా సరే నాకు ఒకేలా కనిపిస్తుంది. ఎన్నోసార్లు అయితే వేసి మళ్ళీ తీసి మళ్ళీ రివర్స్ కూడా వేసే రోజులు అయితే చాలానే ఉన్నాయి. నాలా మీరు ఎవరైనా ఫేస్ చేస్తారా? పాప పడుకునేటప్పుడు ఇలానే తాగినట్టుగాని భలే ఫీల్ చేస్తారు కదా. నాకైతే అది వీడియో షూట్ చేయాలనిపించింది, మీకు కూడా చూపించుకోవాలని. ఈ కాయగూరలు అన్నీ కూడా 100 to 120 పడ్డాయండి. నేనైతే మమ్మీ తీసుకొచ్చాక చాలా షాక్ అయ్యాను. ఇంత తక్కువకి ఇన్ని కాయగూరలు వస్తాయా చెప్పండి, ఎక్కడైనా అసలు దొరుకుతాయా? అంటే మామూలుగా 10 రూపీస్ కవర్లో అయితే ఇస్తుంటారు, కాకపోతే ఇది కూడా 10 రూపీసే ఉంటాయి. ఒక్కొక్కటి 20 రూపీస్ కూడా ఉంటాయి అన్నమాట. మన ఇష్టం, మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ అల్లం చూసారు కదా, ఆ అల్లం ఏమో 10 రూపీసే అంట. 10 రూపీస్కి ఎంత అల్లం ఇచ్చారో చూడండి. అయినా ఇవి కొనేస్తే సరిపోతుందా అండి? ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే పట్టే కదా మన వాడిక కూడా ఉంటుంది. ఏదన్నా సరే పచ్చిమిరపకాయలు పండిపోకుండా ఉండాలని అంటే వాటి తొడుము తీసి పెడితేనే బాగుంటాయి అన్నమాట. అదేలాగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏమన్నా సరే ఇలా బాక్స్లోని అడుగులోనేమొచ్చి టిష్యూ పెట్టి దానిపైన ఇలా పెట్టేసి దాని మీద మళ్ళీ టిష్యూ పెట్టాలన్నమాట. అలా పెడితే కనుక చాలా రోజులు. మీరు కూడా ఇలా చేస్తుంటారా? చేస్తే కమెంట్స్ చేయండి. మీరు ఎలా స్టోరేజ్ చేసుకుంటారో చెప్పండి. ఇక్కడైతే నేను పనులు చేస్తున్నట్టు అయితే చూస్తున్నారు కదా. యాక్చువల్గా అయితే నేను ఎక్కువ పనులు చేయను ఇంట్లోని. నార్మల్గా నేను చేసుకునే పనులు కొంచెమే ఉంటాయి. అమ్మకైతే ఎక్కువ హెల్ప్ చేయను. నా పని ఏంటంటే లేవడం, పిల్లల్ని చూసుకోవడం, తర్వాత బట్టలన్నీ ఉతకడం, మడత పెట్టడం. అది కూడా మా బట్టలు, పిల్లల బట్టలు ఒక్కటి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, కొంచెం బద్ధకం ఎక్కువైపోతుంది. బెడ్రూమ్లో అయితే షెల్ఫ్లు ఏం లేవన్నమాట. అందుకని ఈ చిన్న షెల్ఫ్లో అయితే నీట్గా సర్దుకుంటాను. నేనే కాదు కదా, నేను కొంచెం లేటుగా లేస్తాను అనమాట. మార్నింగ్ మమ్మీ అన్నీ చూసుకుంటుంది పాపకి. అందుకని చెప్పి కొంచెం ఎక్కడ ఏముంటాయో నీట్గా సర్దుకుంటే వాళ్ళు కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఇదంటే ఏంటో కూడా తెలియదండి. నాకు బాబు పుట్టేటప్పుడు కూడా నాకు ఇలా మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ఉన్నదనే విషయమే నాకు తెలియదు. కూడా తెలిసేది కాదేమో. అంటే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన డాక్టర్ ఏమన్నారంటే ఆపరేషన్ అయ్యాక చాలాసేపు టైం పడుతుందండి మీరు కోలుకోవడానికి. అందుకని చెప్పి మిల్క్ అనేది మీరు తీసి పెట్టేయాలి బేబీకి అన్నారు. బేబీకి మిల్క్ ఎలా తీయాలో అర్థమే కాలే. ఇంకా దాని తర్వాత పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు ఇలా మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ఉంటుంది, దాని ద్వారా మీరు మిల్క్ తీసి పెట్టండి పాపకి అని చెప్పి. మా ఆయనేమో అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చారు దాన్ని. తర్వాత అది యూజ్ చేయడం నాకు ఇప్పటికి కూడా బాగా యూస్ అవుతుంది. అంటే పిల్లలు తాగుతూ పడుకుని పోతారు ఎక్కువ. ఈ టైంలో అయితే అలానే చేస్తుంటారు కదా. అందుకని తాగిన తర్వాత కంపల్సరీగా అయితే నేను పాలు మొత్తం తీసేస్తానండి. సపోజ్ ఏం రాకపోతే వదిలేస్తాను, వచ్చాయంటే మాత్రం మళ్ళీ ఒకసారి మొత్తం తీసేస్తా బాటిల్లోని. తర్వాత ఫస్ట్ తాగేటప్పుడు ముందు ఆ బాటిల్తో ఫీడ్ చేసి తర్వాత నేనైతే ఫీడింగ్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇది మా డాడీ ఒక పాత పంచ అండి, దాంతో ఇలా మొక్కలు చేసుకుంటున్నాను. అవి దేనికి అని చెప్పి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఏవైనా ఒక వస్తువులు కావాలని అంటే అప్పటి వరకు కనిపిస్తాయి అనమాట, ఎక్కడ చూస్తే అవే ఉంటాయి. కానీ ఆ వస్తువుతో మనకు అవసరం వస్తేప్పుడే చూడాలండి. ఆ వస్తువు ఇక్కడే కదా ఉండేదని చెప్పి ఇల్లంతా తీసినా సరే ఎక్కడ కనిపించదు. ఇప్పుడు నాకు అక్కడ కత్తిరి విషయంలో అలానే అయిందనమాట. ఇంకా అన్న చెల్లెలు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు, వాడికి ఏం మూసిపోవట్లేదు. ఇంకా పాపకైతే వాడు ఎక్కడుంటే అక్కడే చూస్తుంది. ఇటుకా చూడు మమ్మల్ని చూడంటే అస్సలు చూడనన్నా చూడు. పిల్లలకి టమ్మీ టైం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా, కరెక్టే అనుకోండి. కాకపోతే అది నా కూతురు విషయంలో మాత్రం టమ్మీ టైం కాదు కదా, ఆ టైం నేను కనీసం కొంచెం కూడా ఇవ్వలేకపోతున్నాను. అది ఎందుకో మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇలా చేస్తే నేను ఎక్కడి నుంచి టమ్మీ టైం ఇవ్వడానికి అవుతుంది చెప్పండి. కనీసం మెల్లిమెల్లిగా అయినా స్టార్ట్ చేయాలంటారు. స్టార్టింగ్ ఒక 2 minutes నుంచే స్టార్ట్ చేయాలంటారు. స్టార్టింగ్ 2 minutes కాదు కదా, వేసి నుంచి ఇంకా నా కూతురు ఇలాగే వెళ్తుంది. అస్సలు ఉండనంటే ఉండదన్నమాట. టమ్మీ టైం ఇవ్వడానికి అవ్వదు దీనివల్ల. నా చిట్టి తల్లిని ఇలా చూడడానికి కూడా బాగుంది కదా.
నాకు కూడా బాగా అనిపిస్తుంది. నేను ఇందాకలా కొన్ని క్లాత్స్ అయితే కట్ చేశాను కదా, అవి దీనికే అనమాట. ఒత్తు తీసి పెట్టడం అని అంటారండి మా సైడు. అంటే పిల్లలకి డిస్ట్ ఏమైనా తగిలినా సరే పోతుంది అనమాట. ఇలా చూపిస్తే గుడ్డ ముక్కని బాగా కొబ్బరి నూనెలోనే అయితే రోల్ చేసేసి దాని తర్వాత మనం వెలిగించి తీసుకెళ్ళి గుమ్మం బయట పెట్టేయడమే. మా చిట్టి తల్లి మీతో ఏదో మాట్లాడుతుందంట, వింటారా? ఉగ్గు 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 విన్నారా? ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి ఆ మాటలు. ఇంకా నెలలు నిండుతూ ఉంటే నా పాప ఇప్పుడే నాకు ఇంకా డెలివరీ అయినట్టుంది. అంతలోనే 3 months కంప్లీట్ అయిపోతున్నాయి చిట్టి తల్లికి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా నెక్స్ట్ వీడియో ఫోటోషూట్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తా అనమాట. అదేంటో చూసేయండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు కదా, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి అబ్బా. ఇంక నా చిట్టి తల్లి ఏమో డ్యూటీ ఎక్కింది. ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది. 1 అవుతుందో 2 అవుతుందో 3 అవుతుందో అర్థమే కాదు. ఈ లైట్ మాత్రం అలా వెళ్తూనే ఉండాలి, అప్పుడే ఆడుకుంటుంది. ఆపితే లైక్ చేయొచ్చు కదా. బాయ్.